హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరచన వ్లాగ్స్. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. ఈరోజు నేను తేజ కోసం న్యూ బార్న్ బేబీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం ఫస్ట్ బేబీ ప్రోడక్ట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా ఆలోచించే బేబీ ప్రోడక్ట్ ఏది అంటే డైపర్స్. మంచి డైపర్స్ ఏది బాగుంటాయి, ర్యాష్ రాకుండా ఏ డైపర్స్ యూజ్ చేయాలి అనేది బాగా సెర్చ్ చేస్తూ ఉంటాం కదా. సేమ్ నేను అలాగే బాగా సెర్చ్ చేసేదాన్ని. కానీ నాకు ఫైనల్గా నేను రియలైజ్ అయింది ఏంటి అంటే డైపర్స్ ప్రాపర్గా మనం హైజీన్ మెయింటైన్ చేయకుండా ఎక్కువ లాంగ్ టర్మ్ వదిలేస్తే ఎంత మంచి క్వాలిటీ డైపర్స్ అయినా బేబీకి ర్యాష్ రావడం ఖాయం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నేను కూడా తేజకి ఏంటంటే ఫస్ట్ నేను డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్లో ఒక డైపర్ కిట్ ఇచ్చారు, అది యూజ్ చేశాను అనమాట. అవి టేప్ డైపర్స్ అంటారు. అవి బాగా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి అండ్ ఇంకా ఫ్రీగా ఉంటాయి అనమాట, ప్యాంటీస్ లాగా కాకుండా. సో వాటి కోసమే నేను ట్రై చేస్తే ప్యాంపర్స్లో దొరికాయి, అవి యూజ్ చేశాను. అవి ఒక 4 months యూజ్ చేశాను. తర్వాత ఏంటంటే ప్యాంపర్స్ కొంచెం బల్జీగా అయిపోతున్నాయి, వెంటనే హెవీ అయిపోతున్నాయని చెప్పి నేను మమ్మీ పోకో ప్యాంట్స్కి మారిపోయాను అనమాట. ప్రెజెంట్ అయితే నేను మమ్మీ పోకో ప్యాంట్స్లో ఇవి ఉంటాయి కదా, కోకోనట్ ఆయిల్ మిక్స్ అని, ఇవి యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంది. సో డైపర్స్ అనేవి ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరు కొంతమంది, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళు సపోర్ట్ లేకుండా సిటీస్లో మీరు మీ హస్బెండ్ మాత్రమే బేబీని చూసుకుంటున్నారు అంటే డైపర్స్ అనేవి మస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనం పని చేసుకుంటున్నప్పుడు బేబీ యూరిన్ పాస్ చేయడం, ఆ యూరిన్లో చేతులు పెట్టి ఆడుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ర్యాష్ కంటే కూడా ఎక్కువ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో బేబీకి డెడికేటెడ్గా మీరు టైం దగ్గర ఉన్నప్పుడు మాత్రం డైపర్ తీసేయండి, నో ప్రాబ్లం. కానీ మీరు పని చేసుకుంటున్నప్పుడు బేబీని అలా వదిలేసి అలా యూరిన్ పాస్ చేసినప్పుడు ఏంటంటే ఒక్కోసారి తన చేతులు పెట్టుకొని అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో బేబీని మీ దగ్గరే ఉన్నప్పుడు మాత్రం డైపర్స్ అవాయిడ్ చేయొచ్చు అని నాకు అనిపించింది అనమాట. సో అందుకే నేను బేబీ కోసం డెడికేటెడ్గా తన దగ్గర ఉన్నప్పుడు మాత్రం డైపర్ యూజ్ చేయను. అండ్ నైట్ టైం ఖచ్చితంగా డైపర్ యూజ్ చేస్తాను. ఇంకా ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఏదైనా నేను బేబీ పక్కన లేను, బొమ్మలతో ఆడుకుంటున్నాడు అన్నప్పుడు కూడా డైపర్స్ అనేవి యూజ్ చేస్తానన్నమాట. సో ఇది డైపర్స్ గురించి నేను వాడేవి. నెక్స్ట్ ప్రోడక్ట్ తేజకి నేను వాడిన సోప్. తేజ పుట్టగానే నేను డాక్టర్ వస్తారు కదా పీడియాట్రిషియన్ బేబీని చూడడానికి, అప్పుడు అడిగాను అనమాట డాక్టర్ని ఏ సోప్ యూజ్ చేస్తే బెటర్. వాళ్ళైతే ఈ సబ్బు వాడండి అని అయితే ఏమీ చెప్పలేదు, కాకపోతే pH అనేది మంచిగా మెయింటైన్ చేసి సబ్బులు వాడమని చెప్పారు. అప్పుడు నేను సెబామెడ్ సోప్ అయితే బాగుంటుంది అని చెప్పి, అది pH వాల్యూ కూడా మంచిగా మెయింటైన్ చేస్తుందని అది తీసుకున్నాను. ఇప్పటి వరకు కూడా నేను అదే యూజ్ చేస్తున్నాను. సో అది బేబీకి సెట్ అవుతుందా లేదా అంటే వన్స్ యూజ్ చేస్తేనే కదా తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఏమీ ర్యాష్ రాలేదు, ఎలాంటి స్కిన్ డిఫరెన్స్ అనేది తెలియలేదు అంటే మంచిగా సెబామెడ్ అనేది కంటిన్యూ చేయొచ్చు ఎవరైనా. నాకైతే సెబామెడ్ మంచిగా అనిపించింది. నెక్స్ట్ బేబీ ప్రోడక్ట్ నేను తేజకి యూజ్ చేసింది షాంపూ. ఏంటి అంటే షాంపూ మాత్రం నేను అవినో బేబీది యూజ్ చేశాను. తేజ పుట్టినప్పటి నుంచి కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను, ఇప్పటికీ ఇదే యూజ్ చేస్తున్నాను. మంచిగా ఉంది, క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా కాలం వస్తుంది. ఇప్పటికీ తేజకి ఇది కొని ఇప్పటికి 10 months అవుతుంది. ఈ బాటిల్ ఇంకా ఉంది. సో కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ ఎక్కువ కాలం వస్తుంది. సో అవినో బేబీ యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ తేజకి ఏది యూజ్ చేశాను అంటే సేమ్ అందులోనే అవినో బేబీ క్రీమ్, మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది యూజ్ చేశాను. ఇది కూడా థిక్గా ఉంటుంది, ఎక్కువసేపు మాయిశ్చరైజింగ్గా ఉంటుంది స్కిన్కి. వాటర్ కన్సిస్టెన్సీ అయితే అస్సలు ఉండదు, అదైతే ఎక్స్పెక్ట్ చేయకండి, థిక్గా ఉంటుంది బాగా. సో ఇది యూజ్ చేశాను, ఇప్పటికీ ఇదే యూజ్ చేస్తున్నాను. తేజకి అయితే మంచిగా సెట్ అయింది. ఏదైనా బేబీకి ఏంటంటే స్కిన్కి వెంటనే రిఫ్లెక్షన్ అనేది ఉంటుందన్నమాట, సెట్ అవుతుందా లేదా అనేది. సో మీరు ఏదన్నా కూడా చిన్న ప్యాక్స్ తీసుకొని అది సెట్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేయండి. తేజకి అయితే నేను పెద్ద ప్యాకే తీసుకున్నాను డైరెక్ట్గా. ఇది సెట్ అయిపోయింది, ఇలాగే కంటిన్యూ చేశాను అనమాట. నెక్స్ట్ నేను డాక్టర్ని ఇది కూడా అడిగాను, ఏ బేబీ పౌడర్ యూజ్ చేస్తే బెటర్ అని. వాళ్ళైతే అసలు బేబీ పౌడరే యూజ్ చేయొద్దని చెప్పారు. ఒకవేళ మీకు అంతగా కావాలి అంటే టాక్ ఫ్రీ పౌడర్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోండి అని చెప్పారు. సో నేను వాటి కోసం చూసినప్పుడు నాకు మదర్ స్పర్శ్ వాళ్ళది బాగుంటుంది అనిపించింది. వీటిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూశాను, నాకైతే అన్నీ మంచిగానే ఉన్నాయి. ప్లాంట్ బేస్డ్
ప్రోడక్ట్ అనమాట. మంచిగా ఉంది. ఇది కూడా నేను జస్ట్ డిస్టిప్ బొట్టు పెడతాం కదా, దానికోసం స్మడ్జ్ అవ్వకుండా మాత్రమే యూజ్ చేస్తాను దీన్ని. అంతకంటే ఎక్కువ వాడలేదు. అందుకే నాకు ఇంకా పౌడర్ సగం దాకా ఉందన్నమాట. పుట్టినప్పటి నుంచి ఇదే వాడుతున్నాను. ఇంకా పౌడర్ చాలా ఉంది. ఎక్కువగా యూజ్ చేయలేదు నేను దీన్ని. అదే పౌడర్ విషయానికి వస్తే అది. నెక్స్ట్ బేబీ ప్రోడక్ట్ నేను మనం ఆయిల్ మసాజ్ చేస్తాం కదా, ఆ మసాజ్ కోసం నేను ప్రత్యేకంగా బేబీ ఆయిల్స్ అయితే ఏవీ తీసుకోలేదు. గానుగా ఆడించిన ఆయిల్స్ ఉంటాయి కదా, వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్, మనం అలా ఆర్గానిక్ షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కాకపోయినా ఇంకా గానుగా ఆడించే వాళ్ళ దగ్గర కూడా మంచిగా దొరుకుతాయి. నేనైతే ఇదే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అయితే తేజాకి యూజ్ చేశాను. ఇది చాలా బాగా అనిపించింది. అంటే ఏ బ్రాండ్ ఆయిల్స్ అనేవి ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఇది ప్రత్యేకంగా నేనేమి వాడకూడదనేమీ లేదు. చాలు కోకోనట్ ఆయిల్ అనిపించింది మసాజ్ చేయడానికి వరకు. హెయిర్కి మసాజ్ చేయడానికి అయితే ఈ కోకోనట్ ఆయిల్ అయితే వాడాను. పెద్దగా ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ అయితే నేను తేజాకి ఏవి ఎక్కువగా కొనలేదు. మినిమల్గానే వాడాను స్కిన్కి. అన్నీ ఎక్కువగా వాడేయడం వల్ల ఇంకా స్కిన్ ఏమన్నా హామ్ అవుతుందేమో అనిపించి నేను మినిమల్గానే ఉంచేదాన్ని అనమాట. మాయిశ్చరైజర్ మంచిగా మసాజ్ చేసేదాన్ని. సో అంతకంటే ఎక్కువ అయితే నేను యూజ్ చేయలేదు. నెక్స్ట్ బేబీ ప్రోడక్ట్ వచ్చేసి నేను తేజ కోసం తీసుకుంది మనం జర్నీస్లో బాగా యూజ్ఫుల్ ఐటమ్ వెట్ వైప్స్ అనేవి జర్నీకి మాత్రమే నేను యూజ్ చేసేదాన్ని. అండ్ ఇంకా తేజకి స్నానం చేయించేంత వరకు లోపల మాత్రం మనం వాటర్ టచ్ చేయం కాబట్టి వెట్ వైప్స్ యూజ్ చేశాను. స్నానం అయిపోయిన తర్వాత నుంచి మంచిగా వాటర్తోనే క్లీన్ చేసేదాన్ని మోషన్ వెళ్ళినప్పుడు. ఎప్పుడైనా జర్నీస్లో వెట్ వైప్స్ కావాలి కాబట్టి వెట్ వైప్స్ మాత్రం మదర్ స్పర్శతే అది కూడా వాడాను. మంచిగా ఉండేది, క్వాలిటీ థిక్గా ఉండేది, సాఫ్ట్గా ఉండేది అది వెట్ వైప్స్. అది ప్యాకెట్ ప్రెజెంట్ నా దగ్గర లేదు, అందుకోసమే మీకు చూపించలేకపోతున్నాను. పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటి ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇవి నేను తేజ కోసం వాడిన బేబీ ప్రోడక్ట్స్. ఇవన్నీ నేను కొంచెం ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేవి చూసి వాడాను అనమాట. ఇవే వాడాలని ఏంది లేదు. బేబీకి ఒకసారి ట్రై చేయాలి, అది సెట్ అవ్వలేదు అంటే మార్చుకోవచ్చు. మ్యాక్సిమం బేబీకి వైట్ అవ్వడానికి, కలర్ బాగా రావడానికి అంటూ ఏ బేబీ ప్రొడక్ట్స్ పెద్దగా ఏవి మార్కెట్లో ఉండవు. అవి అంతా ఫేకే, ఏవి కలర్ వచ్చేరు. బేబీ ఏ ఒరిజినల్ కలర్ అయితే ఉందో అలాగే ఉంటారనమాట. సో దానికోసం మనీ అయితే స్పెండ్ చేయకండి ఎక్కువగా. అండ్ అది నా ఒపీనియన్. ఈ వీడియో మీదకి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీతో కలుస్తాను. బాయ్.